గామా. సుజిత్ గారు మాట్లాడుతున్నా కోరుతున్నాం. హాయ్ అందరికి, నా పేరు సుజిత్ కుమార్ బల్గం. యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సుజిత్ బల్గం అని ఉంటుంది అండ్ ఇన్స్టా వచ్చేసి సుజిత్ యాక్టర్ అఫీషియల్ ఉంటుంది. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్, ఫోక్ సాంగ్స్ చేసేవాడిని. నా గోల్ అనేది ఫిలిం ఇండస్ట్రీ. కానీ ఆ ట్రాక్ చెప్పి ఈ ట్రాక్ లో పడ్డాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు ఒక ప్లాట్ఫామ్ అనేది దొరికింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఇక్కడ బ్లాగ్స్ చేస్తున్నాను, మళ్ళీ ఛానల్ ని గ్రోత్ అయ్యేలా చేస్తున్నాను. అలాగే నాతో పాటు ఉన్న వాళ్ళంతా యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఇన్స్టా ఫ్యామిలీ కానీ ఎవరైతే వాళ్ళు తప్పకుండా అందరం సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాను. ఇటువంటి గామా అవార్డ్స్ మనం ఇక్కడికి రావడం మన అదృష్టం. ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు చూస్తునేవాడిని, టీవీలో ప్రోగ్రామ్ వస్తే చాలు మనం ఎప్పుడు కనిపిస్తాము, నేను ఎప్పుడు వెళ్తాము అనుకునేవాడిని. ఈరోజు దుబాయ్లో వచ్చి నేను ఇక్కడ ఉన్నాను అండ్ ఈ ఛాన్స్ వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. నాకు ఇన్స్టానే కాదు, యూట్యూబ్ లో, ఇన్స్టాలో, టిక్టాక్, ఇంకా నేను మోటివేట్ చేస్తాను సోషల్ మీడియాలో. అంటే నేను కాకుండా ఇంకా నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా, నేను ఇప్పుడే కాదు, నేను గ్రూప్ లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఏదైతే అప్డేట్ వస్తుందో ప్రొఫార్మా కానీ వీళ్ళందరికీ, నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను పంపిస్తూ ఉంటాను. తప్పకుండా మీరు కూడా మీకు అయినంత వరకు సపోర్ట్ చేస్తానని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను ఫేస్ టు ఫేస్ గా తెలియకపోవచ్చు, కానీ వాట్సాప్ లో చాటింగ్ లో మాత్రం కంటాక్ట్స్ ఫిట్ చేయకుండా, నేనేం తెలియకుండా ఇక్కడ ఉన్న వాళ్ళతో చాట్ చేస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ వచ్చి ఫస్ట్ టైం ఇక్కడ మీట్ అయ్యాను అందరితోటి, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ గామా అవార్డ్స్. అలాగే సుజిత్ గారు, అందరికన్నా మీరు ఒక 2 నిమిషం మా అందరి కోసం ఎక్కువసేపు మాట్లాడారు. నేను ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను మిమ్మల్ని. మీరు చూస్తూ ఉంటారు, చాలా మందికి సోషల్ నెట్వర్క్స్, చాలా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటాయి. అలాగే మన సొసైటీలో కూడా బయట అన్ని అవార్డ్స్ లో చాలా అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంటాయి. ఏ అవార్డ్ ఫంక్షన్ అయినా సరే మిమ్మల్ని పిలిచారా, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళలేదండి, నాకు ఎక్కువ వెళ్ళేవాడిని కాదు. అంటే మిమ్మల్ని కాదు, జనరల్ గా మనం చూస్తూ ఉంటాం, కామన్ పీపుల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయమని ఎవరు అడగరు. సో ఈ రోజు మనకి గామా అవకాశం వచ్చింది. సో అది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా, నేను అదే చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సో అలాగే ఈ రోజు మనం తెలుసుకున్నాం సుజిత్ గారి తరఫున, ఈ రోజున మనం గామా అవార్డ్స్ కామన్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ కి ఎంత అవకాశం ఇచ్చిందో, అలాగే ఏఎఫ్ఎం ప్రాపర్టీ సుజిత్ గారు కూడా చెప్పారు. సుశీల్ గారు, కామన్ మ్యాన్ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది చాలా పవర్ ఉంటది. వాళ్ళందరికీ కూడా మేము ఏఎఫ్ఎం తరఫున అవార్డు రివార్డ్ అనేది ఇస్తామని మీరు అందరూ చెప్పారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ 4th గామా అవార్డ్స్ దుబాయ్లో తెలుగు సినిమాకి పట్టాభిషేకం చేసే ఏకైక వేదిక.